ఈరోజు మనం ఒక అద్భుతమైన సెక్షన్ గురించి డిస్కషన్ చేసుకుందాం. 90 డేస్ వరకు రెగ్యులర్గా ఈ యొక్క క్లాసెస్ అటెండ్ చేయండి. మీ యొక్క శరీరం గురించి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దీనిలో మొదటి క్లాస్ మన యొక్క శరీరం ఎలా నిర్మించబడింది, ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా మన యొక్క శరీర నిర్మాణం గురించి మాట్లాడుకుంటే కొన్ని రకాల కణాలు కలిసిన తర్వాత అవి ఒక టిష్యూస్ లాగా మారుతాయి. టిష్యూస్ లాగా మారిన తర్వాత ఆర్గాన్స్ లాగా మారి, ఆర్గాన్స్ అయిపోయిన తర్వాత బాడీ, ఫీమేల్ ఆర్ మేల్, తర్వాత సిస్టమ్, టోటల్ బాడీ స్ట్రక్చర్. దీనిని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఇల్లుని నిర్మిస్తున్నాం అనుకోండి. కణాలంటే ఉసికే, కంకర, సిమెంట్. టిష్యూస్ అంటే ఒక గోడలని, ఒక టిష్యూస్ అనుకోండి. గదులని ఆర్గన్స్ అనుకోండి. ఒక రూమ్ కంప్లీట్ అయిపోతే అదొక బాడీ అనుకోండి. ఇల్లే కంప్లీట్ అయిపోతే అదొక సిస్టమ్. ఇది మీకు క్లియర్ మన యొక్క శరీర నిర్మాణం గురించి. నెక్స్ట్ది మన శరీరం ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 4 minutes ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీ యొక్క శరీరం పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. మన యొక్క శరీరం ఒక మిషన్ లాంటిది. అంటే మిషన్ అంటే సాధారణమైన మిషన్ కాదు, ఒక జీవం ఉన్న మిషన్. ఎన్నో జంతు రాసులు ఉన్నాయి. ఆ జంతు రాసుల లోపల మాట్లాడలేని మాటలు వచ్చి వినగలి, అర్థం చేసుకోగలి, చాలా అద్భుతమైన టాలెంట్, స్కిల్స్ అన్నీ ఉండి ఒక వెన్నుముక నిటారుగా ఉన్న జంతువుల లోపల మనం ఒకరం, మానవ జాతి. ఈ యొక్క శరీరం లోపల కొన్ని కోట్ల కణాల యొక్క నిర్మాణం జరగడం వల్ల మన శరీరం డిజైన్ అయింది. సైన్స్ ప్రకారం 37 trillion కణాలు అనేది మన బాడీ లోపల ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామాన్ని చూసుకున్నా, హాస్పిటల్ చూసినా, పోలీస్ స్టేషన్స్ కానీ, ఒక డిపార్ట్మెంట్ ఏదైనా చూసినా, ఆ యొక్క డిపార్ట్మెంట్ లోపల ఉన్న వాళ్ళు అందరూ కలిసి కరెక్ట్గా పనిచేస్తేనే ఆ యొక్క డిపార్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. కానీ ఎవరు అప్ డౌన్ లోపల ఉన్నా కానీ సక్సెస్ కాదు. హాస్పిటల్ గురించి మాట్లాడితే అంబులెన్స్ డ్రైవర్ కానీ, వాచ్మెన్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు అందరూ తాల్మేల్గా ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇది మీకు క్లియర్. అదేవిధంగా మన శరీరం లోపల అన్ని రకాల కణాలు కలిసి పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరం లోపల కొన్ని ముఖ్యమైన సిస్టమ్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిది మన యొక్క బ్రెయిన్. అంటే ఇది కంట్రోల్ సెంటర్ అనుకోండి. మీరు బ్రెయిన్ లో న్యూరాన్స్ అనే నాడీ కణాలు ఉంటాయి. ఇవి సిగ్నల్స్ అందిస్తుంటాయి. బాడీని సిగ్నల్స్ అందించుకుంటూ కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక వేడి స్టవ్ని టచ్ చేసారు అనుకోండి, వెంటనే మీ యొక్క చేతి వెనుకకు వస్తుంది కదా. ఎందుకోసం అంటే బ్రెయిన్ వెంటనే మీకు సిగ్నల్ ఇచ్చింది, ఇది వేడి ఉంది, బ్యాక్ తీసుకోమని. ఆ సిగ్నల్స్ ఇవ్వడం వల్లనే మీ యొక్క హ్యాండ్ బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్ మన యొక్క హార్ట్ గురించి మాట్లాడుకుంటే, హార్ట్ మరియు బ్లడ్, ఇది చేసే ప్రాసెస్ ఏంటంటే, హార్ట్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది. బ్లడ్ ద్వారా ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ని బాడీ అంతా సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భోజనం చేసిన కొద్దిసేపటికి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఫుడ్ న్యూట్రిషన్స్ గా మాడి మన బ్లడ్ ద్వారా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది బాడీకి అందిన తర్వాత. నెక్స్ట్ ఇది మన యొక్క లంగ్స్ గురించి మాట్లాడితే, ఇవనేది ఆక్సిజన్ అందిస్తాయి. ఈ యొక్క ఆక్సిజన్ కరెక్ట్ అందకపోతే మన యొక్క కణాలకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడన్నా వాకింగ్ వెళ్ళినప్పుడు మీకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంటది. ఎందుకోసం అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అనిపించింది కాబట్టి బ్రీతింగ్ సమస్య స్టార్ట్ అయింది. నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో డైజెషన్ సిస్టమ్ లోపలికి వెళ్ళిన తర్వాత HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అది చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి మన యొక్క బాడీకి హెల్ప్ అయ్యే విధంగా తయారు చేస్తుంది. దానివల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీరు ఎప్పుడైతే కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోతే మీకు ఆ రోజు మొత్తం వీక్నెస్ గా, డల్ గా ఉంటారు. ఎందుకోసం అంటే మీరు ఫుడ్ తీసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ ది హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటే, హార్మోన్స్ అనేది ఒక మెసెంజర్ లాగా. అంటే మెసెంజర్ అంటే మన మొబైల్లో మెసేజ్ చేస్తే ఎట్లయితే సిగ్నల్స్ వస్తాయి, నోటిఫికేషన్స్, అదే విధంగా మన యొక్క బాడీ లోపల ప్రతి ఒక్క పార్ట్కు నోటిఫికేషన్స్ పోవడం, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ యొక్క హార్మోన్స్ మీద డిపెండెడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి చూడండి, మీరు ఎప్పుడైనా స్ట్రెస్ లోపల ఉన్నారనుకోండి, నిద్ర కరెక్ట్ రాదు.
ఎందుకోసం అంటే మన బాడీ లోపల క్రోటిజాల్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మనకు ప్రాపర్ స్లీప్ అనేది ఉండదు స్ట్రెస్ ఉన్నప్పుడు గీటంగా. ఈ విధంగా కొన్ని రకాల హార్మోన్స్ మీరు ఒకసారి రివిజన్ చేస్తే ఈ యొక్క సెక్షన్ ని మన సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ బ్రెయిన్ ఏమో సిగ్నల్స్ ఇస్తుంది, హార్ట్ ఏమో బ్లడ్ పంప్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ ఎనర్జీని ఇస్తుంది, లంగ్స్ ఆక్సిజన్ సప్లై చేస్తాయి, లాస్ట్ ది హార్మోన్స్ అనేది సిగ్నల్స్ ని ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్క దానికి నోటిఫికేషన్స్ అందిస్తాయి. ఇది మన యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్. దీని లోపల ఏదొక్కటైనా ఇన్బ్యాలెన్స్డ్ ఉన్నట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ డైజెషన్ సిస్టమ్ వీక్ ఉన్నట్లయితే మన యొక్క శరీరం వీక్ ఉండడం కానీ, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఇలాంటి సమస్యలు రావడం, లేదంటే ఆక్సిజన్ లెవెల్స్ లోపల ఎప్పుడైతే ఫ్యాట్ వెయిట్ అలాంటిది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అనుకోండి, అన్వాంటెడ్ టాక్సిన్స్, అప్పుడు బ్రీతింగ్ సమస్యలు రావడం, మన బాడీ లోపల సిగ్నల్స్ కరెక్ట్ లేకపోయినా కానీ మైండ్ షార్ప్ ఉండదు కొందరికి, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇది మీకు అర్థం కావడానికి మన బాడీ లోపల ఉన్న హార్ట్ గురించి, లంగ్స్ గురించి, ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మనం మాట్లాడుకుందాం మన బాడీ లోపల హార్మోన్స్ అంటే ఏమిటి, హార్మోన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి, అవి చేసే పనులు ఏమిటి. కాబట్టి మీరు ఈ యొక్క నెక్స్ట్ వీడియోను కూడా ఫాలో అప్ కాండి. ఈ సెక్షన్ లోపల మీకు ఇంకా మంచి అనిపించి ఇంకా అర్థం కావడానికి టైం టు టైం క్లాసెస్ అటెండ్ చేయండి. ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు టైం కేటాయించి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.